సరే ఇప్పుడు యా వీళ్ళు నేను అడుగుతున్నది ఇదే కూడా. అంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ జీరో గ్రావిటీలో ఉన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. నార్మల్ గ్రావిటీకి వచ్చేసారు. ఎలా ఉండబోతుంది వాళ్ళ లైఫ్ సైకిల్? అంటే ఇప్పుడు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే మళ్ళీ నార్మల్ గ్రావిటీకి అలవాటు పడతారు? సో అక్కడ నార్మల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే ఒకటి మనకు స్పేస్ లో ఉన్నప్పుడు హ్యూమన్ బాడీ అనేది ఎలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు హ్మ్. మనం భూమి మీద నిలబడ్డప్పుడు మనము యూజువల్ గా ఏదైనా బాల్ గానీ మనం జంప్ చేసినా గానీ కిందికే పడిపోతుంటాం. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి. సో ఓకే. మన హార్ట్ కూడా మనం బ్లడ్ పంప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది కింద బాడీ పార్ట్స్ కి లెగ్స్ కి ఆటోమేటిక్ గా వెళ్తుంది గురుత్వాకర్షణ శక్తి వల్ల. సో హార్ట్ కి పెద్ద పని ఉండదు అనమాట. సో బట్ ఎక్కడ పని ఉంటుందంటే మనం ఇక్కడ నుంచి హార్ట్ నుంచి మనకు పై భాగానికి వెళ్ళాలంటే అగెయిన్స్ట్ గురుత్వాకర్షణ శక్తి అంత పంప్ చేయాలన్నమాట. అలా ఓకే. పంప్ చేస్తేనే అది సర్క్యులేట్ అవుతుంది. కానీ మీరు హ్మ్. ఒకసారి జీరో గ్రావిటీలో వెళ్ళిన తర్వాత మీరు ఫ్రీగా ఫ్లోట్ అవుతుంటారు కాబట్టి ఏ డైరెక్షన్ లో ఏ ఫోర్స్ ఉండదు. సో వాళ్ళకి అందుకే ఏమైతుందంటే ఇప్పుడు ఇది అప్పర్ బాడీకి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ఫ్లూయిడ్స్ అన్ని పై భాగంలో అక్యుములేట్ అయిపోతుంటాయి అన్నమాట. సో వాళ్ళు చాలా ఫేసెస్ స్వెల్లింగ్ రావడము, ఇంకా ఐ ప్రాబ్లమ్స్, విజన్ ప్రాబ్లమ్స్ రావడము, సో హ్మ్. హార్ట్ మసిల్స్ వీక్ అవ్వడం. ఎందుకంటే హార్ట్ కి పెద్ద పని ఉండదు అక్కడ అగేన్స్ట్ హ్మ్. గ్రావిటీ పంప్ చేయడానికి. సో ఓకే. ఈవెన్ మసిల్స్ కూడా లెగ్ మసిల్స్ వీక్ అయిపోతున్నాయి. ఇక్కడ ఏంటంటే నడుస్తాము మనము. సో అవును. అక్కడ లెగ్స్ కి మసిల్స్ కి హ్యాండ్ మసిల్స్ కి ఫ్రీగా ఫ్లోట్ అవుతుంటారు కాబట్టి దెర్ ఇస్ నో వర్క్ ఫర్ ద మసిల్స్. సో మసిల్స్ కరిగిపోతుంటాయి, మసిల్ అట్రాఫీ అంటారు. బోన్ డెన్సిటీ కూడా ఇక్కడ నిలబడితే మన స్కెలిటల్ స్ట్రక్చర్ అనేది మనను పట్టి ఉంచుతుంది గురుత్వాకర్షణ హ్మ్. శక్తి. ప్రతి ఒక్కటి కిందికి లాగుతూ ఉంటుంది కదా. సో ఈ ఎంటైర్ స్ట్రక్చర్ ని అగేన్స్ట్ గ్రావిటీ అనేది మన బాడీ సపోర్ట్ చేస్తుంది. బట్ అక్కడ మీకు బోన్ కి కూడా వర్క్ ఉండదు. సో రైట్. దానివల్ల బోన్ లాస్ కూడా సుమారు ఒక 1.5% ఎవ్రీ మంత్ వల్ల బోన్ లాస్ ఉంటుంది అనమాట, బోన్ డెన్సిటీలో. హ్మ్. హ్మ్. సో దీనివల్ల 9 months లో సుమారు ఇప్పుడు సునీత విలియమ్స్ 15-20% వాళ్ళు బోన్ డెన్సిటీ లాస్ అయ్యారు. సో ఈ ఓకే. బోన్ కూడా మళ్ళీ కిడ్నీస్ ఫిల్టర్ చేసేటప్పుడు కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో న్యూరలాజికల్ గా కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్, ఈ విజన్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్, జనరల్ గా వాళ్ళు వీక్ అయిపోతుంటారు కాబట్టి మనం ఒకసారి వచ్చిన తర్వాత సడన్ గా బాడీ మళ్ళీ గ్రావిటీకి అడాప్ట్ కావాలి. సో అవును. ఏంటంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇమీడియట్ గా రాగానే భూమి మీద డైరెక్ట్ గా బ్లడ్ పంపింగ్ చేసిన తర్వాత కిందికి వెళ్ళిపోతుంది లోయర్ బాడీకి. అక్కడ పై బాడీకి వెళ్తుంది కానీ ఇక్కడ లోయర్ బాడీకి వెళ్తుంది. సో వాళ్ళకి పై బాడీలో ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఉండకపోవడం వల్ల డిజీనెస్, మోషన్ ఓకే. సిక్నెస్, అర్థం కాకపోవడము, చాలా హెడ్ అంతా లైట్ గా ఉండడము, సో కింద కాళ్ళు లోయర్ బాడీ పార్ట్స్ అన్ని స్వెల్లింగ్ రావడము, సో ఇదంతా హ్మ్. ఉంటుంది. సో దీని వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే కంప్రెషన్ గార్మెంట్స్ ఇంకా వేరే ఎక్సర్సైజెస్ ఉంటాయి అప్పర్ బాడీలో. సో దాని తగ్గట్టు వాళ్ళు రెజిమెన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారనమాట. సో ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆ, మీకు ఈ బ్యాలెన్సింగ్. ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ మనం నిలబడుతున్నాము నడుస్తున్నాము అంటే మన బ్యాలెన్సింగ్ ఇక్కడ ఇయర్ లో నుంచి వెస్టిబ్యులర్ అంటారండి. సో అక్కడ హ్మ్. స్టార్ట్ అవుతుంది వెస్టిబ్యులర్, న్యూరో వెస్టిబ్యులర్ సిస్టమ్ అంటారు. ఇక్కడ హ్మ్. లిక్విడ్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఫ్లూయిడ్ ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళకు చిన్న వాటర్ లెవెల్ తోని లెవెల్ చెక్ చేస్తూ ఉంటారు మీరు చూస్తే హ్మ్. కనుక. హ్మ్. సో హ్మ్. అది బ్యాలెన్సింగ్ అనమాట. స్పేషియల్ అంటే దీనిలో ఉన్న లిక్విడ్ ఫ్లూయిడ్స్ అనేటివి మీరు ఏ ప్లేస్ లో ఇట్లా వంగినప్పుడు మీకు వంగినట్టు కనబడి ఇట్లా ఉన్నప్పుడు మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఇక్కడ. కానీ మీరు గ్రావిటీలో ఇవన్నీ ఏమి ఉండవు. సో ఫ్రీగా ఫ్లోట్ అవుట్ ఉంటారు కనుక సడన్ గా హ్మ్. రాగానే మీకు మోషన్ సిక్నెస్ అనేది మీరు పడుకున్నా గానీ ఇమీడియట్ గా లేవలేరు హ్మ్. బేసికల్ గా. సో ఆ లేపాలంటే వేరే ఒకరు వచ్చి లేపాలి. ఎందుకంటే ఆ అలవాటు మీకు ఇన్నర్ సిస్టమ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ కోఆర్డినేషన్ అయిపోతుంది కాబట్టి. హ్మ్. సో ఈవెన్చువల్ గా కాళ్ళ పైన నడవడము ఇదంతా వాళ్ళు ఆల్మోస్ట్ కొత్తగా నేర్చుకున్నట్టే. సో ఇమీడియట్ గా రాగానే ఒక వన్ ప్లస్ హార్ట్ బ్లడ్ ప్రెషర్ కూడా పెంచడానికి వాళ్ళ సాల్ట్ ఇంటేక్, ఎక్సర్సైజెస్, ఓకే. ఇవన్నీ రెగ్యులర్ గా చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ డే రాగానే వాళ్ళని రికవర్ చేసి బ్లడ్ ఎగ్జామినేషన్స్, న్యూరలాజికల్, కార్డియోవాస్కులర్ వాళ్ళు వన్ డే కంప్లీట్ గా అబ్జర్వేషన్ లో పెడతారు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఈవెన్చువల్ గా స్లోగా లేచి వాళ్ళను నడిపించడము. సో ఎప్పుడప్పుడు ఒక 2-3 వీక్స్ వరకు ఇంటెన్స్ వాళ్ళకు ఎక్సర్సైజ్ రెజిమెన్ అలా ఉంటుంది. సో సుమారు వాళ్ళు నార్మల్ గా రావడానికి ఒక 45 days to 2 months అయితే పడుతుంది. కంప్లీట్ గా రికవర్ అంటే బోన్ డెన్సిటీ రికవర్, మసిల్ లాస్ రికవర్ ఇవన్నీ కావాలంటే సుమారు ఒక 6 months వరకు పట్టొచ్చండి. ఎందుకంటే అంటే లాస్ ఒక అయింది మెల్లిగా మెల్లిగా. సెపరేట్‌గా ఒక రిహాబిలిటేషన్ ఏమైనా ఉంటుందా సార్ దీనికి సెపరేట్ గా వీళ్ళకి అది కంప్లీట్ ప్రోగ్రామ్ అండి. ఎనీ ఆస్ట్రోనాట్ కమింగ్ బ్యాక్ టు దే హ్యావ్ ఎ సెపరేట్ ప్రోగ్రామ్. దీన్ని హ్మ్. రికండిషనింగ్ అంటారనమాట. ఆస్ట్రోనాట్ రికండిషనింగ్ ప్రోగ్రామ్ అంటారు. సో హ్మ్. రిహాబిలిటేషన్ కి వాళ్ళని పంపిస్తారనమాట. సో ఇదంతా వాళ్ళ మళ్ళీ నేచురల్ ప్రాసెస్ అనమాట. అది. అంటే ఒక పెన్సిల్ ఎత్తుకున్న, జిమ్ డంబుల్ ఎత్తుకున్నట్టు పెన్సిల్ ఉంటుంది అని ఎత్తుకున్నా చెప్పేసి కానీ వాళ్ళు ఏంటంటే అంటున్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెన్సిల్ ఇప్పుడు మన కాఫీ తోని వాళ్ళు అక్కడ ఏంటంటే కాఫీ తాగారు అనుకోండి వాళ్ళు ఎక్కడ ఇచ్చి పెడతారు. ఎందుకంటే అది అలానే ఉంటుంది గాల్లో. సో ఆ! ఇక్కడ వాళ్ళు కాఫీ తాగేసి మర్చిపోతూ ఉంటారు అనమాట. మళ్ళీ చూసేసరికి అది కింద పడుతూ ఉంటుంది. సో ఓకే. ఆ
యా సో ఆ కోఆర్డినేషన్ అనేది కంప్లీట్ గా మిస్ అవుతుంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ భూమికి ఈ గ్రావిటేషనల్ ఫీల్ లో గురుత్వాకర్షణ శక్తిలో మళ్ళీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ వాళ్ళు అలవాటు పడాలన్నమాట. ప్లస్ ఏంటంటే హ్మ్. సైకలాజికల్ గా కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతుంటారు కొంతమంది. హ్మ్. అంటే కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ టఫ్ గా ట్రైన్ అయ్యే ఆస్ట్రోనాట్స్ కాబట్టి హ్మ్. మరి ఎంత టఫ్ అయినా కానీ 9 months స్టే తర్వాత ఫ్యామిలీ మిస్ అవుతుంది, మీకు లోన్లీ ఫీలింగ్ వస్తుంది. దాని నుంచి మళ్ళీ రికప్ చేయాలంటే హ్మ్. రెగ్యులర్ గా వాళ్ళతో ఇంటరాక్షన్, వాళ్ళ రిహాబిలిటేషన్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. యాహ్! మరి ఒక సినిమాలో చూపించారు. 'ఇంటర్‌స్టెల్లార్' సినిమా. ఆ మూవీలో అవును. సినిమాలో అంటే ఏజ్ పెరగదు అని జెప్పేసన్నారు. అంటే చూపిచ్చారు. అతను పాప చిన్నగున్నప్పుడు ఎళ్లి మళ్ళీ వచ్చేసరికి ఆమె 90 ఇయర్స్‌లో ఉంటారు. సో, ఇది ఇలా జరిగే యెస్. అవకాశం ఉందంటారా? అసలు అంటే ఆస్ట్రోనట్‌కి ఏజ్ పెరగదా అని? ఇది చాలా టెక్నికల్ క్వెషన్ అడిగారండి. మీకు అర్థమైతే చెప్తాను. జనరల్‌గా ఇప్పుడు మీరు వెహికల్ పైన ఒక 100 km/h వేగం వెళ్తున్నారనుకోండి. ద స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. అంటే ఎంత దూరం ట్రావెల్ చేశారో, ఎంత టైమ్‌కి బేసికల్‌గా. ఓకే. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఇప్పుడు టైమ్‌ని ఇటు తీసుకెళ్లారనుకోండి, ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఓకే. టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంటే ఈ స్పీడ్‌ని ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఈ టైమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో, మీరు జనరల్‌గా అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఎంత యాస్ యూ ఇంక్రీజ్ ద స్పీడ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మీ వాచ్ ఏదైతే టిక్ అవుతుందో అది స్లో డౌన్ అవుతుందన్నమాట. అంటే ఒక ఓకే. లైట్ స్పీడ్‌లో మీరు ట్రావెల్ చేసినప్పుడు అసలు ఇది టిక్ అవ్వదు. ఓకే. టైమ్ ఆగిపోతుందన్నమాట. సో, ఉదాహరణకి ఇప్పుడు మీరు నా కూతురు ఉందనుకోండి బేసికల్‌గా ఆహ్, నా కూతురు నేను ఒక స్పేస్ షిప్‌లో పైకెళ్ళొచ్చాను చాలా హై స్పీడ్‌లో. హ్మ్. నాకొక వాచ్ ఉంది. సో, నేను వచ్చేసేసరికి నా కూతురు అంటే నా టైమ్ అనేది బికాస్ హై స్పీడ్‌లో ట్రావెల్ చేశాను కాబట్టి నా వాచ్ అనేది స్లోగా టిక్ అయ్యి నేను స్లోగా ఏజ్ అవుతాను. ఐ విల్ బి స్టిల్ 40. నేను 40 ఇయర్స్ ఉంటాను. నా కూతురు ఇప్పుడైతే 5 సంవత్సరాలు. మేబీ షీ ఈస్ 70, 80 బేస్డ్ అపాన్ ద స్పీడ్. ఓకే. అదనమాట. ఇది ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయింది. బట్ ఏంటంటే ఈ ఈ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆస్ట్రోనాట్స్ హ్మ్. ప్రయాణించే స్పీడ్స్ గాని అవి కొంచెం అంటే ఎంత మనకు ఎక్కువ అనిపించినా గాని అది లైట్ స్పీడ్ కంటే చాలా తక్కువ. లైట్ స్పీడ్ వచ్చేసి 3,00,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే ఓకే. మీరు అంత దూరం వరకు అట్‌లీస్ట్ హాఫ్ అట్లా ఆ స్పీడ్‌లో రీచ్ అయితే గనక హ్మ్. ఆబ్వియస్‌గా దెన్ యూ విల్ స్టాప్ ఏజింగ్. ఓకే. అదనమాట. అండ్ అది. ఫైనల్‌గా 'సునీత విలియమ్స్' అండ్ ఆవిడ క్రూ ఒక హిస్టరీ క్రియేట్ చేశారు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే సమ్ ఎక్కువ డేస్ ఉన్నారు స్పేస్‌లో అని చెప్పేసి అని అంటున్నారు. ఎలా మనం చెప్పొచ్చు సార్ దీన్ని? యాహ్! సో, అంటే ఇప్పుడు ఇప్పుడు 'సునీత విలియమ్స్' ఇప్పుడు ఫోర్త్ ఆస్ట్రోనట్ అనుకుంటా అండి. లాంగెస్ట్ టైమ్ స్పేస్ వాక్ చేసింది ఔట్ సైడ్ ఆఫ్ ద వెహికల్. హ్మ్. 62 అవర్స్ ఏమో. సో, ఐ థింక్ షీ స్పెండ్ అరౌండ్ 608 డేస్ ఏమో చేసింది. ఐ థింక్ ఫోర్త్ ఓకే. కరెక్ట్‌గా గుర్తులేదు గానీ, బట్ ఫస్ట్ వచ్చేసి 673 డేస్ ఏమో ఉన్నారు. బట్ ఐ థింక్ షీ ఈస్ ద సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్. బట్ ఫస్ట్ వుమెన్ టు అంత టైమ్ స్పెండ్ చేయడం. సో, ఓకే. అది చాలా అది ఆబ్వియస్‌గా అది ఒక బ్రేవ్ హార్ట్ చేయగలిగిన అదే అన్నమాట. సో, చెప్పాను గదండీ! ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు చాలా టఫ్‌గా ట్రైన్ అయ్యి ఉంటారు. సో, హ్మ్. వాళ్ళకు మనము ఇంత కొంచెము భయపడి కొంచెం రావచ్చేమో, రాలేకపోలేమో అని మనం భయపడుతుంటాం గానీ, దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ చేయడానికి రెడీ ఉంటారు. హ్యుమానిటీ కోసము సైంటిస్ట్‌లు అనేవాళ్ళు. ఓకే. అయితే ఆస్ట్రోనాట్స్. ఇప్పుడు యాహ్! ఆల్రెడీ మళ్ళీ రిహాబ్‌కెళ్ళిన తర్వాత, మళ్ళీ నార్మల్ గ్రావిటీకి అలవాటు పడ్డ తర్వాత, భూమి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత, మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారా? డిపెండ్స్ అండి. ఇప్పుడేంటంటే 'సునీత విలియమ్స్' వచ్చేసి ఇప్పుడు తను ఈస్ ద ఫస్ట్ ఆస్ట్రోనాట్. 4 హ్మ్. డిఫరెంట్ స్పేస్ క్రాఫ్ట్‌లో టెస్ట్ చేసి ట్రావెల్ చేసిన ఫస్ట్ ఆస్ట్రోనాట్ అన్నమాట. సో, అంతకుముందు దాంట్లో ఇప్పుడు స్టార్ లైనర్‌లో ఎళ్ళింది, క్రూ డ్రాగన్‌లో ఎళ్ళింది. అంతకుముందు ఇంకొక దాంట్లో. సో, 4 టైప్స్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్‌లో తనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. సో, డిఫరెంట్ ఓకే. వెహికల్స్‌ని హ్యాండిల్ చేసిన కెపాసిటీ స్పేస్ క్రాఫ్ట్స్‌ని. సో, ప్రాబబ్లీ నాసా దాన్ని యూజ్ చేసుకుంటుంది. దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ తన పర్సనల్ ప్రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. అంటే తను వెళ్ళాలనుకుంటే ఆబ్వియస్‌గా మళ్ళీ అప్లై చేయడము, నాసా మళ్ళా వీళ్ళ కండిషన్. సో, ఇలా హెల్త్ కండిషన్ గాని, అది గాని ఇవన్నీ చూసుకొని సో, దట్స్ దట్స్ ఫర్ ద ఫ్యూచర్. సో, బట్ ఐ థింక్ నా ఉద్దేశం ప్రకారం షీ విల్ గో. ఓకే. ఓకే సార్. యాహ్! థాంక్ యూ. మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో స్పెండ్ చేసినందుకు థాంక్ యూ వెరీ మచ్ సార్.
సో చూసారు Yeah, కదా, thank you. సునీత విలియమ్స్ అండ్ ఆవిడతో పాటు వెళ్ళిన క్రూ 9 మిషన్ సభ్యులందరూ ఇప్పుడు వచ్చేసారు, సక్సెస్ఫుల్ గా భూమిని చేరుకున్నారు. అయితే ఇంకా వాళ్ళు భూమి వాతావరణానికి అలవాటు పడడానికి 6 నుంచి 9 నెలల టైం పట్టే అవకాశం ఉంది. వాళ్ళకి స్పెషల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉంటాయి. సో తర్వాత మళ్ళీ అలవాటు పడ్డ తర్వాత మేబీ వెళ్ళే అవకాశం అంటే వెళ్ళాలనుకుంటే మళ్ళీ వెళ్తారు, లేకపోతే ఉండిపోతారు. కానీ ఇదొక సక్సెస్ఫుల్ జర్నీ అని అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది నిజంగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. ఏదేమైనా సక్సెస్ఫుల్ గా సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ అండ్ క్రూ 9 భూమిని చేరడం చాలా సంతోషంని వ్యక్తం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఇది ఇప్పుడు మనం ఆస్ట్రోనామర్ శ్రీకాంత్ గారితో మన సమాచారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.